ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్కి ముందు కోచ్ గంభీర్ భారత యువ జట్టును సన్నద్ధం చేస్తున్నాడు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ లాంటి ప్లేయర్స్ లేకుండా తొలిసారి ఇంగ్లాండ్ టూర్కు వచ్చిన టీమిండియాపై ఈసారి అందరి ఫోకస్ ఉంది. కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో యువ ఆటగాళ్లు ఎలా ఆడుతారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు యువ ఆటగాళ్లు శ్రమిస్తున్నారు. ఒక విధంగా ఈ టూర్ ప్రతి ప్లేయర్కు సవాలే, ఎందుకంటే ఇంగ్లీష్ పిచ్లపై పరుగులు చేయడం అంత ఈజీ కాదు. ఆతిథ్య జట్టు పేసర్లను ఎదుర్కొని క్రీజ్లో నిలవడం ఒక సవాల్ అయితే, టెస్ట్ ఫార్మెట్కు తగ్గట్టుగా పరుగులు చేయడం మరో సవాల్. దీంతో యంగ్ ఇండియాను కోచ్ గంభీర్ మానసికంగా ఈ ఛాలెంజ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లు లేకపోవడం గురించి బాధపడకుండా దేశం కోసం ప్రత్యేకంగా ఏదైనా చేసే అవకాశం వచ్చిందని చెప్పాడు. త్యాగాలు చేస్తూ కష్టపడితే ఈ పర్యటనను చిరస్మరణీయంగా మార్చుకోవచ్చని గంభీర్ ఆటగాళ్లకు చెప్పాడు. దేశం కోసం ఆడడం కంటే గొప్ప గౌరవం మరొకటి లేదన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 3 అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకుండా మన జట్టు ఉందని, అదే సమయంలో యువ ఆటగాళ్లకు ఇది గోల్డెన్ ఛాన్స్గా అభివర్ణించాడు. ప్రతి సెషన్, ప్రతి గంట, ప్రతి బంతికి పోరాడితే ఇది ఒక మరపురాని పర్యటనగా మిగిలిపోతుందంటూ వారిని మోటివేట్ చేశాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ జూన్ 20 నుండి మొదలు కాబోతోంది. WTC 2025-27 సైకిల్కు సంబంధించి టీమిండియాకు ఇదే తొలి సిరీస్. సీనియర్లు లేని జట్టును కొత్త కెప్టెన్ గిల్, కోచ్ గంభీర్ కఠినమైన ఇంగ్లాండ్ పిచ్లపై ఎలా నడిపిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్ గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ గెలిచి 18 ఏళ్లైంది.